ఫీల్డ్ విజిట్ అట. హైదరాబాద్ దాటి బ్యూరో క్రాష్ అట. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు బేఖరాత్. ఫైల్ క్లియరెన్స్లోనూ నిర్లక్ష్యం అట. వారి పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ అట. విదేశీ పర్యటన నుంచి రాగానే సీఎం ముందుకట. సీఎం మాట వినేటోళ్ళు ఎవరున్నారు చెప్పు? ముఖ్యమంత్రి మాట వినేటోళ్ళు మంత్రులు కూడా లేరు, మంత్రులే లేరు. ఇక అధికారులు ఇంకేం వింటారు? ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు బేఖర్తారట. ఫైల్ క్లియరెన్స్లోనూ నిర్లక్ష్యం. ఐఏఎస్ల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ. విదేశీ పర్యటన నుంచి రాగానే సీఎం ముందుకు. ముఖ్యమంత్రి ఆదేశాలకు బ్యూరోక్రాట్స్ బేఖతారు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తప్పనిసరిగా ఫీల్డ్కు వెళ్ళాలని, ప్రభుత్వ ప్రయారిటీలకు అనుగుణంగా పనిచేయాలని ఆదేశించినా పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది. లక్షల్లో జీతాలు, తిరిగేందుకు కార్లు, ఇంట్లో ఆఫీసులో అటెండర్లు, ఇలా సకల సౌకర్యాలు బ్యూరోక్రాట్లు పనిచేయడం లేదనే విమర్శలు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖల సెక్రటరీలతో 3 గంటల పాటు సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. విధిగా ఫీల్డ్ విజిట్కు వెళ్లాలని చెప్పారు. సెక్రటరీల పనితీరుపై ప్రతి నెల రివ్యూ చేసి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలని సిఎస్ను ఆదేశించారు. దీంతో సిఎస్ రామకృష్ణారావు 3-4 రోజులుగా ప్రతి శాఖ సెక్రటరీతో ప్రత్యేకంగా సమావేశమై నెల రోజుల పనితీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎక్కువ మంది సెక్రటరీలు ఫీల్డ్ విజిట్కి వెళ్ళలేదని, ప్రభుత్వ భవనాల్లోకి ఆఫీసుల తరలింపు, ఫైళ్ల క్లియరెన్స్పై సైతం ఫోకస్ పెట్టలేదని గుర్తించినట్టు తెలిసింది. ప్రభుత్వంలో దాదాపు 30 మంది సెక్రటరీలు పనిచేస్తున్నారు. నెల రోజుల్లో తమ శాఖలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను పరిశీలించేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళిన అధికారుల జాబితాలో 3 మాత్రమే ఉన్నట్లు తెలిసింది. ఆ జాబితాలో అగ్రికల్చర్ సెక్రటరీ సురేందర్ మోహన్, కార్మిక శాఖ సెక్రటరీ దానా కిషోర్, మేడారం జాతర పనులను పర్యవేక్షించేందుకు స్పెషల్ సిఎస్ సభ్యసాచి ఘోష్ మాత్రమే ఫీల్డ్ విజిట్కు వెళ్ళినట్లు సమాచారం. మిగతా సెక్రటరీలు హైదరాబాద్ విడిచి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళలేదని సమాచారం. ఆయా శాఖల్లో అసలు ఫీల్డ్లో ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదా, ఇతర పనుల్లో బిజీగా ఉండి వెళ్ళలేకపోయారా, అసలు హైదరాబాద్ విడిచి బయటకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారా అనే చర్చ సెక్రటరియట్ వర్గాల్లో నడుస్తున్నది. సీఎం విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత సెక్రటరీల పనితీరుపై ఆయనకు పూర్తి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. ఇక ఎన్ని నివేదికలు ఇచ్చినా ఇప్పుడు ఒకటి, పైన మినిస్టర్లు పనిచేస్తే ఇక కింద స్థాయి సెక్రటరీలా లేకపోతే ఐఏఎస్లా లేకపోతే ఐపీఎస్లా ఎవరైనా కానీ పనిచేసే పరిస్థితి ఉంటుంది. ఇక సెక్రటరియట్లో ఎట్లుందంటే ఇక ఎవరికి సీరియస్నెస్ లేదు. ప్లస్ ముఖ్యమంత్రి ఆర్డర్స్ అంటే అసలు పట్టించుకోవట్లేదు. ఇక మంత్రుల ఆర్డర్లు ఎట్లైనా పట్టించుకోవట్లేదు, ముఖ్యమంత్రి ఆర్డర్లు కూడా పట్టించుకునే పరిస్థితి ఈరోజు సెక్రటరియట్లో లేదు. ఏ ఒక్క పని కూడా సెక్రటరియట్లో అయ్యే పరిస్థితి లేదు. ఒక్క ఫైల్ కదిలే పరిస్థితి లేదు. అంతా కమిషన్ల బ్యాచ్ తయారైంది ఆడ. ఈరోజు ఈ పూట గడిచిందా లేదా, ఎంత 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 క్యాష్ ఈరోజు అకౌంట్లో పడింది, ఇంతవరకే. అసలు ఎక్కడెక్కడో తనిఖీలు జరుగుతున్నాయి కానీ సెక్రటరియట్ అధికారుల మీద తనిఖీలు జరిగితే, ఐటీ రైడ్ జరిగితే ఉంటుంది. అది అకస్మాత్తుగా చెప్పకుండా జరగాలి. వీళ్ళ ఐటీ రైడ్స్ ఎట్లా ఉండాలంటే అసలు కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్ ఐటీ రైడ్స్ జరిగితే దాదాపు 80 నుంచి 90% మంది అక్కడ సస్పెండ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈరోజు కోట్లు సంపాదించి కూర్చున్నారు వాళ్ళు. ఇక గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఈ ప్రభుత్వం వచ్చాక ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక వసూళ్ళ మీదే ఫోకస్, వసూళ్ళ మీద ఉన్నంత ఫోకస్ ప్రజల సంక్షేమ పథకాల మీద కానీ, ప్రజల దగ్గర ఏమేమి జరుగుతూ ఉన్నాయి, అసలు ప్రజలకు ఏం అందుతున్నాయి, అసలు మనం ఇచ్చిన పథకాలు అసలు ప్రజల్లోకి వెళ్తున్నాయా లేదా, అసలు మనం ఏమేం పథకాలు ప్రవేశపెట్టాం, ఏది లేదు. ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంది కదా, ఇప్పుడు యూరియా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. యూరియా కష్టాల మీద అసలు ఎందుకు యూరియా కష్టాలు వస్తూ ఉన్నాయి, అసలు నిజంగా ఈ యూరియా కష్టాలు ఉన్నాయా లేవా, రైతుల ఇబ్బందులు ఏంటి, అసలు వాళ్ళు రివ్యూకి వెళ్ళాలి కదా.
ఫస్ట్ వాళ్ళు రివ్యూకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాతే కదా ఇప్పుడు దానికి ఒక సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉంటుంది. అసలు వాళ్ళు రివ్యూకి సైట్ విజిట్కే వెళ్ళినప్పుడు దానికి సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది వీళ్ళ నుంచి? సో ఈ రకమైన పరిస్థితులు ఇప్పుడు ఆఫీసుల్ని షిఫ్ట్ చేయట్లేదు అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వాటికి అద్దె చెల్లించేందుకు ఏటా కోట్లు ఖర్చు చేస్తున్నారు. విషయాన్ని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి నెల రోజుల్లో అన్ని ఆఫీసులను అందుబాటులో ఉన్న ప్రభుత్వ బిల్డింగ్స్లోకి తరలించాలని ఆదేశించారు. కానీ ఎక్కువ మంది సెక్రటరీలు తమ శాఖ పరిధిలో ఉన్న డివిజన్, జిల్లా, మండలం కార్యాలయాలను స్థానికంగా ఖాళీగా ఉన్న సర్కార్ బిల్డింగ్లోకి షిఫ్ట్ చేసేందుకు చొరవ చూపడం లేదని తెలిసింది. ఏ శాఖ ఆఫీసు ఇంకా ప్రైవేట్ బిల్డింగ్లో కొనసాగుతున్నది, ఎందుకు షిఫ్ట్ చేయలేదు అనే కోణంలో నిఘా వర్గాలు ప్రత్యేకంగా నివేదిక తయారు చేస్తున్నట్లు తెలిసింది. ఇక పెద్ద సంఖ్యలో ఫైల్ పెండింగ్ అట. కొందరు సెక్రటరీలు ఆఫీస్కి ఆలస్యంగా వస్తున్నారని, అలా వచ్చి ఇలా వెళ్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఆఫీసులో ఉన్న టైంలో సైతం ఫైల్ చూడట్లేదని ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో కొందరు సెక్రటరీల పేషీలో వందలాది ఫైల్స్ నెలల కొద్దీ పెండింగ్లో ఉంటున్నట్లు సమాచారం. అయితే సంబంధిత ఆఫీసర్లు ఫైల్ క్లియర్ చేయకపోవడంతో వెనుక మరో ఉద్దేశం ఉంటుందని, అందుకే క్లియర్ చేయట్లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన సిఎస్ ప్రతి శాఖలో ఈ ఫైలింగ్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని, అందుకు కావాల్సిన సాఫ్ట్వేర్ను వెంటనే సమకూర్చుకోవాలని అన్ని శాఖల సెక్రటరీలను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ప్రతి ఫైల్ మూమెంట్ తెలవడంతో పాటు ఏ ఫైల్ ఎక్కడ ఎన్ని రోజులు పెండింగ్లో ఉందో తెలుసుకోవడం ఈజీ అవుతుందని సిఎస్ అంచనా వేస్తున్నట్లు సమాచారం అట. అవి కాని పని అది. వాళ్ళకి ముందు నుంచి అలవాటు అయిపోయింది వీళ్ళకి. ఇప్పుడు ఈ ఉద్యోగులకు ఎట్లా ఉంది, ఇప్పుడు ఇక ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎట్లాగంటే ఇక లక్కీ డ్రా వీళ్ళకి. ఇక పని చేసినా చేయపని నడుస్తుంది అనే కాడికి వాళ్ళకి పాతుకుపోయారు ఇక కుర్చీల్లో. వాళ్ళకి హ్యాపీగా సాగుతూ ఉంది. ఈ ఫైళ్ళు ఇవన్నీ వాళ్ళకి తెలియని ముచ్చట ఇవంతా కూడా. ఇదంతా రికమెండేషన్ బ్యాచ్ ఇదంతా. ఇక వీళ్ళకి కావాల్సింది ఏంటంటే సూట్ కేసులు ఎంత అయిందా, ఇక ఆ సూట్ కేసులు అందిన ఫైళ్ళు మాత్రమే కదులుతాయి.